వెల్కమ్ టు గడ్సర్పిల్ల నాగర్ కర్నూల్. ఇవాళ మీ నాగర్ కర్నూల్ అమ్మాయి ఎక్కడికి వెళ్తుందంటే కర్ణాటకలోని హుమ్నాబాద్ దగ్గర మాణిక్యనగర్ అని వెళ్తున్నామండి. నేను అమ్మ నాన్నతో పాటు వెళ్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక దగ్గర అంటే జహీరాబాద్ దగ్గర ఈ గ్రాండ్ పరివార్ అనే హోటల్ ఉంది. ఆ హోటల్ దగ్గర వాళ్ళు వచ్చేసి టిఫిన్ కోసం అని ఆపారు. ఇంకా టిఫిన్ చేసేసి అంటే వాళ్ళందరూ తింటారు కదా, వాళ్ళందరూ తినేసి ఇంకా అలా వెళ్ళిపోయి ఇంకా మొత్తానికి మాణిక్యనగర్ దగ్గరికి వచ్చేసామండి. టిఫిన్ చేసేసి బయలుదేరేసి ఇది వచ్చేసి మాణిక్యనగర్ ఆర్చ్ అండి. ఇది చాలా మటుకు ఎవరికి తెలియదండి. ఈ మాణిక్యనగర్ ఒక గొప్ప విశేషత ఇదేంటి అంటే మాణిక్య ప్రభు అనే అతను ఉంటారు కదా, ఆ ప్రభు తాత అనేవాళ్ళు దత్తపీఠం అండి. దత్తాత్రేయ జయంతి ఇప్పుడు బాగా జరుపుకుంటారు వీళ్ళు ఇక్కడ. అంటే దత్తపీఠం కదా, సో అందుకోసమని ఎంత ఘనంగా జరుపుకుంటారంటే అసలుకి ఎక్కడ కూడా మీరు చూసి ఉండరండి. ఈ దత్తపుణ్యం అంత ఘనంగా జరుపుకుంటారు. అంటే కొన్ని వేల మంది అంటే లక్షల మందితో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ మాణిక్య ప్రభు అనే అతను మనకి షిరిడి సాయి టైంలో అంటే ఆ టైం నుంచి అక్కడ నుంచి ఉన్నారు. వాళ్ళ వంశస్థులు మొత్తం ఇక్కడ మహారాజులు అంటే వాళ్ళే ఇచ్చేసుకుంటుంటారు. ఇది వచ్చేసి మాణిక్ విలాస్. ఇక్కడ అంటే వచ్చిన జనాలకి ఎవరికి ఇబ్బంది పడకుండా మహారాజు గారు ప్రతి ఒక్కరికి అంటే ఒక హాల్ లాగా పెట్టేసి దాంట్లో అన్ని ఫెసిలిటీస్ అండి వాళ్ళకి. అంటే చేపలు పెట్టేసి వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ఇది వచ్చేసి సంగం అంట అండి. దీంట్లో వచ్చేసి అక్కడ కొద్దిగా దూరం అంటే అక్కడ వాళ్ళు వాటర్లో స్నానం చేశారు. ఇది మహారాజు గారి ఇల్లు ప్లస్ ఇంకా మొత్తం టెంపుల్ అంటే ఇల్లు అవుతుంది సైడ్ ఉంటుంది, టెంపుల్ ఇటు సైడ్ ఉంటుంది. అంటే అసలు వాళ్ళది చూస్తుంటే అయితే ఎంత అంగరంగ వైభవంగా ఉంటుందో అండి. చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా ఇది మాణిక్యనగర్ మొత్తానికి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇది టెంపుల్ అంటే మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా మొత్తం ఇప్పుడు జాతర చేస్తారు కదా. ఈ మాణిక్యనగర్లో ఈ జాతర అంటే ఈ దత్తపూర్ణం వచ్చేసి 7 days సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అక్కడ మొత్తం స్కూల్ కూడా హాలిడేస్ ఇస్తారండి. ఇక్కడ మెయిన్ చెప్పాల్సింది ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి వేద పాఠశాల సూపర్గా ఉంటుందండి. పిల్లలకి చాలా బ్రహ్మాండంగా చేస్తారు. వేద పాఠశాల ఉంటుంది బ్రాహ్మిన్స్ పిల్లలకి. నెక్స్ట్ ఇక్కడ అందులకు కూడా స్కూల్ ఉంటుందండి. ఎక్కడ అంటే చాలా మటుకు మనకి అందులకు స్కూల్ చూడలేదు. సో అదేంటంటే మీకు చూపించాలి అనేసి నేను మామూలుగా స్కూల్ గురించి చెప్పాలి అని నేను చాలా ఇదైనా ఇంకా అలా వెళ్తుంటే ఇక్కడ వచ్చేసి ఎంకమ్మ గుడి అని ఉంటుందండి. ఆ ఎంకమ్మ గుడి అంటే ప్రభు తాతకి శిష్యురాలు ఆమె. అంటే వాళ్ళు షిరిడి సాయిబాబా టైం నుంచి ఉన్నారు కదా, సో అక్కడ నుంచి వాళ్ళంతా అప్పుడు వాళ్ళ వంశస్థులంతా అట్లా అయిపోయి ఆ శిష్యురాలు కూడా ఒక టెంపుల్ అంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా ఈ టెంపుల్ ముందర అంటే ఆ టెంపుల్ వాళ్ళు అయ్యగారు వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంట్లో వచ్చేసి మేము స్టే చేస్తాం అన్నట్టు. ఎప్పుడు నాన్న వాళ్ళు వెళ్ళినా ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వెళ్తారు. యాక్చువల్గా నాన్న వాళ్ళు వచ్చేసి ఉపదేశం తీసుకున్నారు ఈ మాణిక్య ప్రభు వాళ్ళ వంశస్థులు అంటే మహారాజు వాళ్ళతో. నాన్న వాళ్ళు వచ్చేసి సిద్ధి మహారాజు వాళ్ళతో ఉపదేశం తీసుకున్నారు. ఇక్కడ వీళ్ళది చిన్న మీటింగ్ అవుతున్నది. అంటే శారీస్ తెచ్చుకొని అందరికీ అంటే ఇవి చూడండి అని చెప్పేసి చూస్తున్నారు. ఏ ఆంటీ వచ్చేసి ఇంకా అక్కడ ఇచ్చేసేసుకుని మేము ఇంకా వాళ్ళు అక్కడ చేసుకొని శారీస్ అమ్ముకుంటున్నాం కదా, సరే డిస్టర్బెన్స్ ఎందుకని నేను నాన్న అమ్మ ఇంకా టిఫిన్స్ మేము అక్కడ తినలేదు కదా ఇక్కడ తింటున్నాం అన్నట్టు. పూరి చింతపండు చట్నీ సూపర్గా ఉండండి మా అమ్మ వేసింది. ఇంకా ఫైనల్గా మా పూరి కూడా అయిపోయినాయి. ఈ లైట్ చూస్తున్నారు కదా, ఈ ఆంటీ వాళ్ళ ఇంట్లో మా నాన్న 75 నుంచి 1975 నుంచి వెళ్ళారు. అప్పుడు మా నాన్న లైట్ ఇచ్చారు. ఇంకా టెంపుల్కి దర్శనానికి వెళ్తున్నాం మేము. ఇప్పుడు వచ్చేసి అంటే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే బాగుంటుంది అని మా నాన్న ఇంకా తొందర పెడుతుంటాడు. ఇంకా అంటే ఒకసారి అక్కడికి వెళ్ళేసి మెయిన్ ఏంటంటే ఇక్కడ నాన్న వాళ్ళు ఒకటి అన్నదాన హుండీ అని ఉంటుంది. ఆ హుండీ మనం ఇప్పుడు తీసుకెళ్తాం కదా, దాని మీద వాళ్ళు డేట్ వేసి అన్నీ చేసి రాసి ఇస్తారు. మన పేరు, దాని నెంబరు ఇంకా అన్నీ రాసిస్తారు. ఈ రోజు నుంచి మనం మళ్ళీ వెళ్ళే వరకు దాంట్లో ఆ హుండీలో ఎంత అమౌంట్ అయితే అది ఆ టెంపుల్కి ఇచ్చేస్తే వాళ్ళు అన్నదానంకి వాడుకుంటారు మన పేరు మీద. ఇంకా మనకి ఎక్కడికి వెళ్ళినా పానీపూరి వస్తుంది కదా, జాతర అంటే ఎట్లా ఉంటుంది మొత్తం పెట్టేసుకుంటారు కదా. ఇంకా అన్నీ ఏమంటారు షాప్స్ ఇంకా వేయలేదు, వేస్తున్నారు. నైట్ కల్లా వేసేస్తారు మొత్తం. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను
కదా, ఇది సిద్ధి మహారాజ్ది మనకి మొత్తం నాన్న వాళ్ళకి ఉపదేశం ఇచ్చిన గురువుది. అది వచ్చేసి ఇంకా టెంపుల్ అక్కడ సిద్ధి మహారాజ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ ఉంటాయండి వరుసగా. నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను, చూడండి. ఇంకా అక్కడికి వెళ్ళేసి ఆ హుండీ అయితే చాలా వెయిట్ ఉందండి. అంటే ఇంకా నాన్న వాళ్ళు 2 years నుంచి వెళ్ళలేదు కదా, కరోనా టైం నుంచి. ఇంకా ఇయర్ వెళ్ళారు, అందుకోసమని ఇంకా హుండీ చాలా బరువు అయింది. ఆ హుండీ మోసుకొని అక్కడంతా అన్నీ చూసుకొని, ఇక్కడ ప్రసాదం తెలుసా అండి, డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం కోవబిల్లలు, మనకి సేమ్ షిరిడీలో ఎలా ఉంటుందో కోవబిల్లలు అలాగే కోవబిల్లలు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నువ్వులు బెల్లంతో కలిపి మనకి ఏమంటారు, అవి పిడికల్లాగా ఉంటాయి, అవి చేసి అమ్ముతానండి. ఇక్కడ కర్ణాటక ఫేమస్ అంట. ఇటు నుంచి వెళ్తే మనకి ప్రభుతాతది జీవ సమాధి ఉంటుంది, అక్కడ అది ఉంటుంది. ఇక్కడ ఇంక ఇవన్నీ లాకర్లు మనకి కావాలి అని అనుకుంటే మనకి ఇస్తారు. అందరూ లాకర్లు అక్కడ పెట్టేసుకొని టెంపుల్లో కూడా పడుకోవచ్చు. మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇవి పెడితే పోతాయి అని అట్లా అది ఏమీ ఉండదండి. అందరూ అసలు ఎక్కడంటే చెట్ల కింద అక్కడ ఇక్కడ మన బ్యాగులు పెట్టేసుకుంటారు, పడుకుంటారు. అసలు ఇంకా ఫుల్గా అంటే అసలు చాలా టెన్షన్ ఉండదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మహారాజు గారి అంటే ఆదేశం మేరకు ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అనేసి వాష్రూమ్స్ కానీ ఇంకా టిఫిన్స్ కానీ ఛాయ్ల కాడ నుంచి అంటే ఇటు నుంచి లోపలికి వెళ్తే మనకి ప్రభుతాతది ఉంటుంది టెంపుల్. మెయిన్ ప్రభుతాత టెంపుల్ వెనకాల ఇంకా వాళ్ళ 5 6 మంది మొత్తం వాళ్ళ వంశస్థులండి. ఇంకా అప్పటి నుంచి ఇది వచ్చేసి ఇక్కడ ఇంకా నాన్న వాళ్ళకి చెప్పాను కదా అక్కడ అది ఇవ్వాలని. ఇది వచ్చేసి గోమాతలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా హుండీ ఇక్కడ ఇచ్చేసి మనం నెక్స్ట్ స్వామి దగ్గరికి మహారాజ్ దగ్గరికి వెళ్దాం అనేసి నాన్న వాళ్ళు ఇంకా అక్కడ హుండీని మొత్తం అయితే సమర్పించేశారు. ఈ హుండీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక హుండీ మనకి ఇస్తారు. అంటే మనకి ప్రతి ఒక్కటి కూడా అంటే మనకి ఇంత వెయ్యాలి అంత వెయ్యాలి అనేది ఏం లేదు. చూస్తున్నారు కదా అలా నెంబర్ వేసి మనకి డేట్ వేసి ఇస్తారండి. ఆ డేటు ఎప్పుడు ఇచ్చారు ఏం కదా అనేసి అప్పటి వరకు మొత్తం అన్ని చూసేసుకొని అవి కౌంట్ చేసేసి వాళ్ళు అన్ని అమౌంట్ ఇంకా ఒకరోజు మన పేరు మీద చదువుతారు అన్నట్టు. ఈ వీళ్ళది ఇంత ఉంది అన్నదానంకి అని చెప్పేసి చదువుతారు. అక్కడ ఏంటి అంటే వేద పాఠశాల పిల్లలు అందుల పిల్లలకు ప్రతి ఒక్కరికి అంటే వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా అన్నదానం జరుగుతుంది. అసలు ప్రతి అంటే ఎంత ఇదిగా ఉంటుందంటే అసలు నిజంగా అంటే చూస్తుంటే తన్మయత్వంలో ఇట్లా లీనమైపోతాం మనము. ఇంకా ఈ డబ్బా ఇచ్చినప్పుడు మనకి ఒక రొట్టె ప్లస్ ఒక కొంచెం కారపొడి ఇస్తారండి వాళ్ళు మనకి తినడానికి. అంటే ఇంకా మనకు కూడా రొట్టె ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు కర్ణాటకలో రొట్టె కదా ఫేమస్, అందుకోసమని ఒక రొట్టె అది ఇస్తారు. ఇంకా దాన్ని వచ్చేసి జోగి ప్రసాదం అని అంటారు. ఇంకా ఆ రొట్టెలో మనకి ఆ బాక్స్ పెట్టేసి ఇంకా మొత్తానికి ఇచ్చేసారండి. ఇంకా నాన్న వాళ్ళు వచ్చేసి ఫోన్ నెంబరు అవి ఇవి ఒక మెసేజ్లు మనకి ఇక్కడ ఏం ప్రోగ్రామ్స్ అవుతున్నా కూడా మనకి అన్నీ ఇంటిమేషన్ ఇస్తారు అనేసి నాన్న వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వడానికి వెళ్ళారు. ఇంకా ఇవన్నీ షాపింగ్స్ యాక్చువల్గా ఇక్కడ కిచెన్స్ ఉంటాయండి మాణిక్ ప్రభువి. ఇవన్నీ సంస్థానికి సంబంధించిన షాప్లే. ఇక్కడ బయట మాత్రం వాళ్ళ సొంతంగా పెట్టుకున్నారు. ఈ లోపల ఉన్నాయి మాత్రం మొత్తం సంస్థానానికి సంబంధించినవి. యాక్చువల్గా కిచెన్స్ ఉంటాయి ప్రభుతాతవి. ఈసారి లేవండి, చాలా బాగుంటుండే కిచెన్స్. మేము తీసుకుందామంటే ఇక్కడ లేవు. ఇక్కడ వచ్చేసి మనకి పాదపూజ జరుగుతుంది. అంటే మహారాజ్ వాళ్ళు పాదపూజ చేయించుకునే వాళ్ళు చేయించుకోవచ్చు. అది వచ్చేసి టోకన్ 100 రూపీస్. ఇది బండార్ ఖాన్ అంటారు. ఇందులో వచ్చేసి దీని నుంచి లోపలికి వెళ్తే మనకి భోజనం అని దొరుకుతాయి అన్నట్టు. ఇంకా ఫోన్ నెంబర్ తీసుకోవాలి ఇచ్చి కన్ను మాట్లాడుకొని మొత్తానికి ఎంటర్ అయిపోయినామండి. చూస్తున్నారు కదా ఇది మహారాజ్ వాళ్ళ దేవుడి గది అండి. ఈ రూమ్లో వచ్చేసి ఇంకా మనకి అక్కడ కనిపిస్తున్నారు కదా ఆయన మహారాజ్ గారు. ఇంకా ఇక్కడ వచ్చేసి అందరూ కూర్చొని మామూలుగా మనం కూడా వెళ్ళి కూర్చొని కాసేపు చూసుకొని చేసుకుంటాము. ఇంకా ఆయన పూజ చేసుకుంటున్నారు కదా అందరూ వచ్చేసి కూర్చొని చూసి ఇంకా కాసేపు అలా ఇదైపోతుంటారు అన్నట్టు. ఇంకా మా నాన్నకి ఉపదేశం చేసిన గురువు గారి అబ్బాయి అతను వచ్చేసి సిద్ధి మహారాజ్. ఆ సిద్ధి మహారాజ్ వాళ్ళ కుమారుడే ఈ జ్ఞాన మహారాజ్. వీళ్ళ వంశంలో ఏంటంటే మొత్తం పెద్ద కొడుకునే ఈ
ఇంకా మనకి వీళ్ళు చేసిన గొప్ప గొప్ప పనులు కూడా చాలా ఉన్నాయండి. కర్ణాటకలో చాలా చాలా గొప్ప పనులు ప్రతి ఒక్కటి చేశారు. అవి కూడా మీకంటే లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. వాళ్ళు చేసిన అన్నీ అంటే మనకి మానిటర్ మీద వేసి చూపించారు, వాళ్ళు ఫొటోస్ పెట్టి అన్నీ చెప్పారు. ఈయనే సిద్ధి మహారాజు. ఈయన వచ్చేసి నాన్నవాళ్ళకి ఉపదేశం ఇచ్చారు. ఇప్పుడు ఆయనతో పాటు ఇంకా ఆయన తర్వాత ఈ మనకి జ్ఞాన్ మహారాజు ఆయన ఏంటంటే పాద పూజ చేస్తూ ఇంకా మనకి డబ్బి ప్రసాదం అని ఉంటుందండి, వాళ్ళకి డబ్బి ప్రసాదం ఇస్తారు. అది మార్చుకోవడానికి ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వెళ్తారండి. అందరూ వెళ్తారు, ప్రతి ఒక్కరు. అంటే ఎవరు తీసుకుంటే వాళ్ళు ఆ ఉపదేశం తీసుకుంటారు కదా, వాళ్ళకి ఆ డబ్బి ప్రసాదం ఇస్తారన్నట్టు. ఇంకా ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆ లోపల కనిపిస్తుంది కదండి చిన్నగా ఆ డోర్ నుంచి వాళ్ళ ఇల్లు అది లోపల మొత్తము. ఇంకా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. కానీ లాస్ట్ వరకు మాత్రం ఎక్కడ మిస్ కాకండి. ఎందుకు అంటే లాస్ట్లో చాలా బాగుంది. దర్బార్ అనేది ఎలా ఉంటుంది అనేది మీరు కూడా చూసి అంటే ఆనందం ఎలా ఉంటుందో మీరు కూడా చూస్తారు అనేసి నేను ఈ వీడియో చేశాను. ఇంకా నేను దర్బార్కి ముందు రోజు వెళ్ళాను, కానీ అది లాస్ట్ మూమెంట్లో బాగా నాకు ఇబ్బంది అయిపోయి నేను లాస్ట్ వీడియో తీయలేదు. డాన్స్ కూడా చేశారంట, అంటే మహారాజు యొక్క మొత్తం విశిష్టత అన్నీ దాని గురించి డాన్స్ చేసి పెట్టారంట. నేను అది మిస్ అయ్యానండి. ఇంకా మ్యాక్సిమం నేను మొత్తం తీసాను వీడియో కూడా, ఎక్కడ మిస్ కాకుండా. మీరు కూడా చూసి ఆనందిస్తారు అని. లాస్ట్ వరకు మాత్రం ఎక్కడ మిస్ కాకండి. ఈ మాణిక్యనగర్ యొక్క విశేషత అంటే మనకి అక్కడ కంపల్సరీ మనకి ఏవి అనుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి. మా నాన్న వచ్చేసి 1975 నుంచి అక్కడికి వెళ్తున్నారు. ఇంకా నాన్నకి ఎందుకు నచ్చిందో మాకు తెలియదు. మొత్తానికి ప్రతి ఒక్కరికి కూడా గురువు ఉండాలి అనేది ఏంటి అంటే గురువు వల్ల మనకి గురువు దగ్గర నుంచి ఉపదేశం తీసుకోవాలి అనేది తెలుసుకోండి మంచిగా. ప్రతి ఉపదేశం కూడా చాలామంది మనకి ఎందుకు లేదనుకుంటారు కదా, అలా కాకుండా తీసుకోండి. కూడా చూసి ఈ వీడియో చూసి అంటే మీకు నచ్చింది అని అనుకుంటారు అని అనుకుంటున్నాను. మీరు కూడా టైం ఉంటే అక్కడికి వెళ్ళేసి కూడా రండి. అక్కడ చాలా బాగుంటుంది. మనకి అంటే నార్మల్ టైంలో మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు, మనకి టెన్షన్ కూడా ఉండదు. ఎందుకంటే ఈ జాతర టైంలోనే మనకి చాలా అంటే చాలా రష్ ఉంటుంది. అండ్ ఇక్కడ మహారాజ్ దర్బార్ వచ్చేసి మెయిన్ అండి. దర్బార్లో కంపల్సరీ ఎంతసేపు స్వామి అంటే మనకి ఈ వారం రోజుల నుంచి మహారాజ్ గారు నిద్రే ఉండదండి అసలు. అయినా కూడా ఎంత శక్తి ఉంటుందో ఆయనకి మనకి అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చెయ్యలేము. ఎందుకు చెప్తున్నాను అంటే ఆ మహారాజ్ని చూస్తుంటే మీరు అసలు కంటే ఇంత ఇదిగా ఉన్నారా అని అనుకుంటారు. మీరు కూడా చూడండి. ఇంకా మేము ఇంటికి వచ్చేసి రెడీ అయ్యి మళ్ళీ దర్శనానికి పాద పూజ చెప్తాను కదా, టికెట్ తీసుకున్నాను వాళ్ళు. ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాము. ఇంకా మెయిన్ ఏంటి అంటే మీరు మాత్రం లాస్ట్ వరకు మిస్ కాకండి, లాస్ట్లో బాగా చూడండి. ఇంకా ఏంటి అంటే మేము మధ్యలో అసలుకి అంటే అక్కడ అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఉంటాము అన్నాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఇంకా అందరూ బ్రాహ్మిన్స్ ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఎంతమంది వస్తే అంతమందికి ఆంటీ కూడా భోజనాలు పెడతారు. ఎంతమంది అని ఏం లేదండి, చాలా మంది వచ్చి కూడా తింటారు. అంటే తిన్న తర్వాత మనం తోచిన సాయం మనం కూడా ఇవ్వాలి కదా వాళ్ళకి. ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చేసి వెళ్తుంటారు. ఆ అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఇంకా వాళ్ళ బ్రాహ్మిన్స్ వాళ్ళు అందరూ వచ్చేసి కూర్చొని ఇంకా ఉంటారు కదా, అందరము కూర్చున్నాము, బాగా ముచ్చట్లు ఆడుకున్నాము. అసలు ఎంత అంటే మాకు బాగా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. చాలా అంటే చాలాసేపు నవ్వుకున్నామండి. అసలుకు బాగా ఉన్నది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇతను వచ్చేసి వైట్ డ్రెస్ వేసుకున్న అతను మహారాజ్ వాళ్ళ తమ్ముడు అండి. ఇప్పుడు జ్ఞాన్ మహారాజ్ ఉంటారు కదా, వాళ్ళ తమ్ముడు. ఆయన అక్కడికి వెళ్తున్నారు. మొత్తం చూసుకొని ఇక్కడ రెడీ అయిపోయి ఇక్కడ సంగీత కచేరీ కూడా ఉంది. ఇక్కడ మేము చాలామంది ఏంటంటే సంగీత కచేరీ బాగా ఏమంటారు విలువిస్తారు. అందరూ అక్కడ బాంబే, పూణే అక్కడి నుంచి వచ్చి చేస్తారు సంగీత కచేరీ. ఇక్కడ మహారాజ్ గారు కూర్చొని అందరికీ ఇంకా పాద పూజకి రెడీ చేసుకొని అందరూ కూర్చొని పాద పూజ చేసుకొని ఉపదేశం తీసుకొని చూస్తున్నారు కదండి. మార్నింగ్ టైంలో కూడా ఎంత రష్. మేము 2 days ఉన్నామండి. ఈ 2 days వీడియో మాత్రం మిస్ కాదండి. మహారాజ్ గారు
అసలు అంటే ఈ వారం రోజుల్లో ఆయనకి చాలా పవర్స్ వస్తాయి, మొత్తం శక్తి ఉంటుంది వాళ్ళకి, చాలా పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ వల్ల అసలు ఇంకా నేను ఈరోజు కూడా థర్డ్ డే కూడా ఉంటుంటే మార్నింగ్ మొత్తం తిరుగుతారు. ఆ మొత్తం అంటే అసలు ఆయన ఎంత తిరుగుతారో అసలు నిజంగానే షాక్. అసలు ఒక్కసారి చూసాను అసలు వాళ్ళకి ఎలా ఉంటుంది ఆ ఓపిక, ఆ ఎనర్జీ ఎలా వస్తుందో మనకు తెలియదు అసలు. ఇంకా వాళ్ళ కొడుకులు కూడా అంటే వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళు తమ్ముడు కానీ ఎంత అంటే చాలా బాగుంది. మీరు కూడా చూసి ఈ వీడియోని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్. చూడండి లాస్ట్ వరకు మాత్రం మిస్ కాకండి. లాస్ట్లో మాత్రం మా వీడియోలో ప్రతి ఒక్కటి అన్ని ప్రజెంటేషన్లో వేశారు, అవన్నీ నేను తీసాను. ఎక్కడ మిస్ కాకుండా చూడండి ప్లీజ్. ఓకే అండి.
उसने प्रभु को साष्टांग नमस्कार किया। वहीं प्रभु को बिठाकर उसने विधिवत पूजा की और आरती उतारी। उस दिन से प्रभु के अगाध सामर्थ्य पर उसका दृढ़ विश्वास हो गया। प्रभु समाधि पर सुवर्ण के अभिषेक पात्र से दूध का अभिषेक किया जा रहा है। महाराज श्री समस्त विप्रवृंद के साथ मिलकर रुद्र मंत्र का पठन कर रहे हैं। इस रुद्राभिषेक को देखने और सुनने का भाग्य जिन्हें मिल रहा है, उन्हें प्रभु के शिव स्वरूप का दर्शन अवश्य हो रहा होगा, इसका हमें पूर्ण विश्वास है। प्रतिष्ठा कर सकते थे, परंतु प्रभु ने अन्य अनेक मतों का ध्यान रखकर वह स्थान रिक्त रहने दिया। सभी मतों का आदर करते हुए श्री प्रभु ने
महाकोशप्रतीकाशमुखम् अधो निष्ट्याविदस्त्यान्तेनाभ्यामुपरितिष्ठति ज्वालमालावलम्भाते विश्वस्यायतनं महते सन्ततमोक्षयाविस्तुलम्बत्याकोशसन्निभम् आलमजरः कविः तिर्यपूर्ध्वमधश्यायी रश्मयस्तस्य सन्तता सन्दापयति स्कन्धेहमापादतलमस्तकः तस्य मध्ये वह्निधानीयो स्थावर भवो देहस्सु चेष्टान्वितः सोऽयं वो विदधातु वाञ्छितफलं माणिक्यतन्त्रम्। इन शब्दों में प्रभु महाराज के चरणों में अनंत कोटि प्रणाम अर्पित करते हुए आज प्रभु जन्मोत्सव की इस राजोपचार सेवा के अंतर्गत वेदांत शास्त्र सेवा प्रभु चरणों में समर्पित करना। वेदांत शास्त्र के जो मूलभूत ग्रंथ हैं उनको प्रस्थानत्रय कहा जाता है। प्रस्थान शब्द का अर्थ है खंभा। जिन खंभों के ऊपर इस शास्त्र की इमारत टिकी हुई है, इस शास्त्र का भवन टिका हुआ है, उनको प्रस्थान कहते हैं। और हमारे वेदांत शास्त्र में 3 प्रस्थान है। सुदिक प्रस्थान, మేడి చెట్టు కదా ఇది. మీ ముఖాలే కానీ అదే కదా.
హౌసింగ్ బోర్డు ఎవరు ప్రశాంత్ మా ఇంటి
లేని నాకుడా, కృషి లేని ఎగుడా, రోగం లేని మురుగుడా, చలి లేని కాపుడా. ఇది ఏంటది చెప్పండి. రుచి లేని నాకుడా అంటే సాలోడు పోగుడు అచ్చిస్తుంటాడు. రోగం లేని మురుగుడా సాగు. నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా, ఈ దేయం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. మనసన్నది నీ జ్ఞానలోనే, తను ఉన్నది నీ సేవలోనే, ప్రతి నోట నీ చరణ నామం, నా నోటే నీ మధురగానం, నా నోటే నీ మధురగానం. ఆ బ్రహ్మకు నేరున పడనా, రతరాశాడు నిన్ను చూడగా, కనిపించే దైవాలు తల్లిదండ్రులు జన్మనిచ్చారో ఏ నాటి ఫలమో, జన్మనిచ్చారో ఏ నాటి ఫలమో. ఈ యుగమందు ఏ కొత్త కోరికలు ఇక రాకుండా నీవు చూడవా, ఈ జన్మంతా నిన్ను నీకు సేవింతునయ్యా, ఇక మరు జన్మ నాకివ్వకయ్యా, ఇక मरु जन्म ना किंवा तुम्ही जन्मताना ब्रह्मदेव तुमच्या यजाना लिखित न लुलेत ब्रह्मदेव तुमच्या लिखित न लुलेत हे जन्मामध्ये माय बापाचे ही जन्मांत ये जन्मामध्ये तुला सेवा करतो पुनर्जन्म मला नको बस हे जन्मा पुरा सेवा हे सगळं हे दे सगळं तुझंच हे तुझंच उपकार आहे हे दे माझं नाव माझं काय नाव आहे ते तुझंच आहे महाराजचं सगळं प्रभूचं प्रभू देवाचं अंकुल काय कधींడి
रथ होता तो काय ते जन्माष्टमी आज काय भाग झाला. अशा त्यावेळेस ही धरती जे काय होती, देव गंधर्व यक्ष मुनी सर्व काय तिथे होते ते सगळ्यांनी पुष्पवृष्टी करत आहेत. पुष्पवृष्टी करत असताना आपण पाहतो या कर्नाटक राज्यातील जे चिकटाचा जे अबोला प्रभू अवताराला अवधूत चिंतन श्री गुरुदेव दत्त सद्गुरु आणि प्रभू महाराज की जय. माणिकमक्षयं क्षयकरं तापत्रयाणां सदा ध्येयं ध्यानवतां सतामभयदं सच्चिद्घनानन्दनं श्यामं श्यामतनुं समादिन्यमासारं शिवं शान्तिदं शारीरार्तिहरं वरन्तु मुनीनां तत्त्वं परं योगिनाम्. इन शब्दों में प्रभु महाराज के चरणों में अनंत कोटि प्रणाम अर्पित करते हुए श्रीमद् सकल ज्ञान घन अज्ञान तिमिरच्छेदक सकल मताचार्य श्री सद्गुरु चतुर्थ दत्तावतार श्री सद्गुरु माणिक प्रभु महाराज के दिव्य एवं महिमा मंडित सिंहासन पर विराजमान परम पूज्य सकल मताचार्य श्री सद्गुरु ज्ञानराज माणिक प्रभु महाराज, जो संत योगी विश्रांत अखिल वेदांत शोधिति जाला, जिस प्रभु परमात्मा के स्वरूप के आकलन में श्रुतियां कुछ काम नहीं कर सकी, उनको जिस प्रभु के स्वरूप का पूर्ण आकलन नहीं हो पाया, उन्हीं श्रुतियों के माध्यम से वेद और शास्त्रों की सेवा के माध्यम शास्त्रीगण, पंडितगण, विद्वत प्रवर, सभी ब्राह्मण वृंद, सप्त सुरन 3 ग्राम 21 ಮುರಚಾನ 22 ಶ್ರುತಿಯನ್ನು ಈ ಪ್ರಭು ಜನ್ಮೋತ್ಸವದ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಹಾರ್ದಿಕ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸುತ್ತೇನೆ. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. परमात्मा के ये वचन तो हम सब जानते हैं, इस वचन से हम परिचित हैं. परमात्मा ने कालमान परिस्थिति के अनुसार, काल की आवश्यकता अनुसार अनेक बार अनेक रूपों में अवतार धारण किया. मत्स्य, कूर्म, वराह, परशुराम, भगवान श्री राम, भगवान श्री कृष्ण इत्यादि रूपों में परमात्मा समुद्भूत में. तो
परंतु मेरा ऐसा मानना है कि इन सब अवतारों में परमात्मा किसी न किसी एक कर्तव्य के बोझ में दबे हुए। उनको किसी को समझाना है, किसी का झगड़ा मिटाना है, किसी के रथ की वल्गा पकड़नी है, किसी का सारथ्य करना है, कुछ करना है, किसी के पीछे दौड़ना है, किसी दुष्ट को मारना है, किसी को दंडित करना है। ये सब जो है काम परमात्मा के पीछे लगे हुए भाव हुआ है। उनका जो सहज सुखद स्वरूप है उसका यदि कुछ आविर्भाव हुआ है तो भगवान दत्तात्रेय के रूप में, आदिगुरु भगवान दत्तात्रेय के रूप में। और वो कैसे? जो गुरु बैठा है, जो सदगुरु, जो प्रभु बैठा है, सबको प्रभु स्वरूप बनाने के लिए बैठा है। उसमें जो भिन्नता है, भिन्नता के भाव को सदा सदा के लिए मिटाने के लिए बैठा है। भक्तकार्य कल्पद्रुम वृंदावली हम सब नित्य उसका जप करते हैं। उसका जो छठा और सातवां विशेषण है प्रभु का, वो क्या है? अद्वैत और अभेद। अद्वैत और अभेद, अद्वैत की स्थापना, अभेद की स्थापना ही प्रभु संस्थान का और प्रभु के कार्य का मुख्य उद्देश्य। इस सुपुत्र चिरंजीव प्रज्ञान राज के उपनयन संस्कार के संबंधित विविध मांगलिक कार्यक्रम संपन्न हुए। इस अवसर पर प्रभु समाधि की विशेष महापूजा संपन्न हुई। दिनांक 6 फरवरी को चिरंजीव प्रज्ञान राज का उपनयन संस्कार वैदिक परंपरा के अनुसार तथा श्री संस्थान के वैभव के अनुरूप संपन्न हुआ। इस अवसर पर अनेक वैदिक विद्वान व लगभग 2000 से अधिक भक्तजन दूर दूर से पधारे थे। माणिक पब्लिक स्कूल की स्वर्ण जयंती के उपलक्ष्य में 12 मार्च को विद्यालय परिसर में एक भव्य कार्यक्रम का आयोजन किया गया। इस अवसर पर श्री जी ने विद्यालय में स्वर्ण जयंती महाद्वार का उद्घाटन किया एवं विद्यालय के प्रथम प्राचार्य श्री J.L. दर की स्मृति में विकसित उद्यान में भगवती सरस्वती की मूर्ति का अनावरण किया। विद्यार्थियों ने मिलकर दाक्षायणी नामक एक भव्य नाटक का मंचन किया। कार्यक्रम के लिए करीब 6000 से अधिक लोग उपस्थित थे, जिसमें पालक, भूतपूर्व विद्यार्थी, माणिक नगर, हुमनाबाद एवं परिसर के ग्रामवासी, हितचिंतक इत्यादि का समावेश था। हाल ही में दिनांक 30 नवंबर को स्वर्ण जयंती निमित्त विद्यालय परिसर में श्री जी के अमृत हस्तों द्वारा श्री गणेश, शारदा एवं श्री माणिक प्रभु महाराज की सुंदर मूर्तियों की प्राण प्रतिष्ठा का कार्यक्रम विधिवत संपन्न हुआ। फरवरी 2023 में एक भव्य समारोह के साथ स्वर्ण जयंती उत्सव का समापन होगा। फाल्गुन मास में प्रतिवर्षानुसार वेदांत सप्ताह महोत्सव अत्यंत भव्य रीति से संपन्न हुआ। सप्ताह के अवसर पर सामूहिक गुरुचरित्र एवं माणिक चरितामृत का पारायण आयोजित किया गया था, जिसमें महाराष्ट्र के विविध प्रांतों से करीब 200 से अधिक गुरु भक्त सम्मिलित हुए। सप्ताह में आयोजित वेदांत शिक्षा शिविर के अंतर्गत श्री जी ने श्रीमद् भगवद गीता के 17वें अध्याय पर व्याख्यान किया। सप्ताह में प्रतिदिन संपन्न होने वाले वेदांत शिक्षा शिविर, सांप्रदायिक भजन, पूजन, प्रवचन आदि विविध कार्यक्रमों में भक्तजनों ने अत्यंत श्रद्धापूर्वक भाग लिया। दिनांक 27 मार्च को जिंडी के भव्य कार्यक्रम के साथ सप्ताह की समाप्ति हुई। 18 से 22 मई 2022 तक ठाणेवासी प्रभु भक्तों ने ठाणे में श्री माणिक ज्ञान यज्ञ का आयोजन किया। इस पंचरात्रोत्सव के अंतर्गत श्री ज्ञानदेव सभागृह में महाराष्ट्री ने गीता के 16वें अध्याय पर सारगर्भित विवेचन से सद्भक्तों का मार्गदर्शन किया। 23 मई को CKP हॉल में एक विशेष कार्यक्रम का आयोजन किया गया, जिसकी शुरुआत एक नृत्य नाटिका से हुई जो माणिक नगर क्षेत्र की महिमा तथा इस इतिहास पर आधारित थी। नाटिका के पश्चात मला देव भेटेल का इस विषय पर श्री जी का उद्बोधन हुआ। अत्यंत परिश्रम पूर्वक आयोजित सफल कार्यक्रम के लिए हम ठाणेवासी प्रभु भक्तों का हार्दिक अभिनंदन करते हैं। इस वर्ष श्री माणिक प्रभु वेद संस्कृत पाठशाला ने अपना रजत महोत्सव अत्यंत वैभवपूर्ण रीति से मनाया। 5 दिनों तक आयोजित इस महोत्सव के अंतर्गत चतुर्वेद स्वाहाकार, सप्तशती पारायण, महारुद्राभिषेक, श्री प्रभु समाधि की महापूजा, अष्टावधान सेवा तथा मंत्र जागर के कार्यक्रम अत्यंत उत्साह के साथ संपन्न हुए। गुरु पूर्णिमा के अवसर पर सभी भूतपूर्व विद्यार्थियों ने मिलकर श्री जी की पाद्य पूजा संपन्न की। इस अवसर पर भूतपूर्व विद्यार्थियों ने गुरुजनों के प्रति अपनी कृतज्ञता ज्ञापित करने के लिए पाठशाला के सभी भूतपूर्व एवं वर्तमान अध्यापकों का सम्मान आयोजित किया। कार्यक्रम के लिए काशी के मूर्धन्य विद्वान पंडित प्रवर श्री गणेश्वर शास्त्री द्रविड़, आंध्र प्रदेश के श्री हनुमत घनपाठी, श्रृंगेरी के श्री शंकर भट्ट
एवं अनेक विद्वत वरेण्य उपस्थित थे। लगभग 200 से अधिक भूतपूर्व विद्यार्थी रजत महोत्सव के लिए माणिकनगर में उपस्थित थे और सभी ने मिलकर अपने अमूल्य योगदान से इस कार्यक्रम को सफल बनाया, जिसके लिए वे अभिनंदन के पात्र हैं। 1857 के प्रथम स्वतंत्रता संग्राम के समय प्रभु महाराज ने अपने शिष्यों को योगदंड देकर संग्राम में सहभागी होने को प्रेरित किया था, जिसके फलस्वरूप हैदराबाद प्रांत में पहली बार स्वतंत्रता की क्रांति आरंभ हुई। इस ऐतिहासिक घटना की तथा श्री प्रभु की राष्ट्रीय भावना की संस्कृति में दिनांक 14 और 15 अगस्त को माणिकनगर में आजादी के अमृत महोत्सव निमित्त ध्वजारोहण आदि विविध कार्यक्रम भव्य दिव्य रीति से सुसंपन्न हुए। कर्नाटक के सुप्रसिद्ध समाज सेवी एवं विचारक श्री चक्रवर्ती सूलीबेले के नेतृत्व में युवा ब्रिगेड इस संस्था ने माणिकनगर में 3 दिवसीय स्वातंत्र श्रावण नामक कार्यक्रम आयोजित किया, जिसमें कर्नाटक के हर जिले से लगभग 1500 स्वयंसेवी युवक सम्मिलित हुए। अमृत महोत्सव के अवसर पर आयोजित योगदंड पूजन के कार्यक्रम में भी इन नवयुवकों ने अत्यंत श्रद्धा भक्ति पूर्वक भाग लिया। शिविर के समापन समारोह में श्री जी ने प्रखर उत्साहवर्धक एवं राष्ट्र प्रेम से ओतप्रोत उद्बोधन के द्वारा युवकों का मार्गदर्शन किया। इस उद्बोधन को सुनने के बाद युवा वर्ग में एक नवीन चेतना जागृत हुई एवं राष्ट्र सेवा का उनका संकल्प दृढ़ से दृढ़तर हुआ। दिनांक 22 अगस्त को पटनचेरू हैदराबाद में स्थित प्राचीन श्री माणिक प्रभु ईश्वर स्वामी देवालय के पुनर्निर्मित वास्तु की प्रासाद शांति का कार्यक्रम श्री जी की अध्यक्षता में संपन्न हुआ। इस सुंदर देवालय परिसर में श्री ईश्वर स्वामी सहित अमृतशिला से निर्मित श्री प्रभु की दिव्य मूर्ति की प्राण प्रतिष्ठा श्री जी ने संपन्न की। इस अवसर पर अनेक मान्यवर एवं पटनचेरू के ग्रामवासियों सहित हैदराबाद के प्रभु भक्त बड़ी संख्या में उपस्थित थे। पुरातन स्थापत्य कला का उपयोग करते हुए आगम शास्त्रों के अनुसार पूर्णतः पत्थर से इस मंदिर का निर्माण किया गया है। इस मंदिर के निर्माण में पटनचेरू के ग्रामवासियों सहित सम्माननीय विधायक एवं प्रभु भक्त श्री महिपाल रेड्डी जी ने अत्यंत महत्वपूर्ण भूमिका निभाई है, जिसके लिए हम उनका आभार पूर्वक हार्दिक अभिनंदन करते हैं। इस मंदिर के स्थपति श्री बाल सुब्रमण्यम जी ने अत्यंत परिश्रम एवं निष्ठापूर्वक मंदिर निर्माण का कार्य किया है, जिसके लिए वे भी अभिनंदन के पात्र हैं। दिनांक 5 अक्टूबर को विजयदशमी के मंगलमय अवसर पर श्री जी ने प्रभु मंदिर के प्राकार में श्री प्रभु के दिव्य चरित्र पर आधारित चित्र परिक्रमा प्रकल्प का अनावरण किया। प्रभु चरित्र के विविध प्रसंगों पर आधारित 40 अत्यंत सुंदर चित्रों को प्रदक्षिणा मार्ग में अत्यंत मोहक रीति से प्रदर्शित किया गया है। प्रभु दर्शन के पश्चात जब भक्तजन इन चित्रों का अवलोकन करते हैं, तब प्रभु के दिव्य जीवन, लीलाओं एवं उपदेशों का सहज साक्षात्कार उनको हो जाता है। इन सुंदर एवं दिव्य चित्रों को अपनी कल्पकता एवं सृजनात्मकता के माध्यम से साकार करने का कार्य महाराष्ट्र के प्रसिद्ध चित्रकार श्री पराग घसासी जी को जाता है। इन कलाकृतियों के बनने में 2 वर्ष से अधिक का समय लगा, जिसके दौरान पराग जी ने शारीरिक अस्वस्थता के एवं अनेक कठिनाइयों के बावजूद अत्यंत परिश्रम पूर्वक यह प्रभु सेवा संपूर्ण की है। इन चित्रों को देखने पर यह सच सिद्ध हो जाता है कि पराग जी पर प्रभु की असीम कृपा है। अब तक केवल गद्य एवं पद्य रूपों में ही उपलब्ध श्री प्रभु के चरित्र को चित्रों के माध्यम से आविष्कृत कर भक्तजनों तक पहुंचाने की अत्यंत महत्वपूर्ण सेवा श्री पराग घसासी जी ने की है, जिसके लिए समस्त प्रभु भक्तों एवं श्री प्रभु संस्थान की ओर से मैं उनका हार्दिक आभार पूर्वक अभिनंदन करता हूँ। इस चैत्र मास में श्री जी ने यह संकल्प किया कि आश्विन मास में श्री सद्गुरु सिद्धराज माणिक प्रभु महाराज की आराधना श्री क्षेत्र श्री जगन्नाथपुरी धाम में संपन्न की जाएगी। भक्तजनों को सूचित किया गया कि वे इस यात्रा में सम्मिलित हो सकते हैं। जून तक संस्थान के कार्यालय में करीब 800 यात्रियों के रजिस्ट्रेशन हो चुके थे। 800 से अधिक भक्तजनों के इतने विशाल समूह को यात्रा पर ले जाना एक अत्यंत चुनौतीपूर्ण कार्य था। तदनुसार श्री जी के समर्थ नेतृत्व में यात्रा की तैयारियां आरंभ हुई। कार्यक्रम तथा यात्रियों की व्यवस्था के संदर्भ में कई बार चिरंजीव चैतन्यदास सहित संस्थान के कार्यकर्ताओं की बैठकें हुई और गहन विचार विमर्श के बाद
एक सुनियोजित योजना बनाई गई और तदनुसार कार्यकर्ताओं को उनकी जिम्मेदारियां सौंप दी गई। दिनांक 9 अक्टूबर की सुबह श्री जी ने श्री प्रभु की आरती संपन्न कर यात्रा का श्री गणेश किया। करीब 500 यात्रियों ने श्री जी के साथ बस में माणिक नगर से सिकंदराबाद रेलवे स्टेशन के लिए प्रस्थान किया। पूर्व तैयारियों के लिए संस्थान के कर्मचारियों की एक मंडली ट्रकों में सामान लादकर सड़क मार्ग से पुरी के लिए निकल चुकी थी। ऐसा लग रहा था मानो माणिक नगर का भंडार खाना ही इस यात्रा के लिए सज्ज होकर पुरी जा रहा है। यात्रा में श्री जी स्वयं भक्तजनों के साथ रेलवे में प्रयाण कर रहे थे। ट्रेन का संपूर्ण वातावरण माणिकमय बन चुका था। कहीं भजन हो रहा था, कहीं जप तो कहीं नामस्मरण। सामूहिक रूप से यात्रा करने का अपना एक अलग ही आनंद होता है और उसमें यदि सद्गुरु का सानिध्य प्राप्त हो तो उस आनंद का वर्णन शब्दों में करना असंभव है। ट्रेन से सफर कर रहे 600 यात्रियों के अलावा करीब 200 यात्री मुंबई, पुणे, हैदराबाद इत्यादि स्थानों से विमान, रेल के माध्यम से पुरी पहुंचे। दिनांक 10 अक्टूबर की शाम को श्री जी भक्तजनों समेत जगन्नाथपुरी धाम पहुंचे। दिनांक 11 अक्टूबर को सभी भक्तजनों ने कोणार्क सूर्य मंदिर समेत अनेक दर्शनीय स्थलों को भेंट दी। सायंकालीन सत्र में नीलाद्रि भक्त निवास के सभागृह में सांप्रदायिक भजन एवं प्रवचन का कार्यक्रम संपन्न हुआ। 12 तारीख की सुबह प्रभु पादुकाओं को लेकर समस्त भक्तजनों के साथ समुद्र स्नान के लिए श्री जी समुद्र तट पर पधारे। श्री माणिक जय माणिक गाते हुए सभी ने समुद्र में प्रवेश किया। ब्रह्मवृंद द्वारा मंत्र घोष के बीच श्री जी ने प्रभु पादुकाओं का अभिषेक विधिवत संपूर्ण करके संकल्प पूर्वक स्नान संपन्न किया। प्रभु की जय जयकार के बीच उल्लास सहित श्री जी के साथ महोदधि तीर्थ में समुद्र स्नान करने का स्वर्णिम अनुभव सभी प्रभु भक्तों के स्मृति पटल पर सदैव अंकित रहेगा, इसमें कोई संदेह नहीं है। आश्विन कृष्ण तृतीया बुधवार 12 अक्टूबर को श्री सद्गुरु सिद्धराज माणिक प्रभु महाराज के प्रति संवत्सरिक श्राद्ध का विधान परंपरानुरूप संपन्न हुआ। अगले दिन 13 अक्टूबर को ब्रह्मलीन महाराज श्री की आराधना का कार्यक्रम नीलाद्रि सभागृह में संपन्न हुआ। प्रभु भक्तों की उपस्थिति से कार्यक्रम स्थल का संपूर्ण वातावरण प्रभुमय बन चुका था। नित्य सायं सभा भवन में भजन और प्रवचन के कार्यक्रम आयोजित हुए। सांप्रदायिक भजन के कार्यक्रम में सभी भक्तजनों ने अत्यंत उत्साह एवं भक्तिपूर्वक भाग लिया। श्री जी ने गीता के 13वें अध्याय के ज्ञान साधन रूप 5 श्लोकों के विशद एवं अभिरम्य विवेचन से श्रोताओं का उद्बोधन किया। जगन्नाथ के परम पावन सन्निधान में सद्गुरु की कल्याणकारी वाणी का लाभ पाने वाले सभी भक्तगण अत्यंत सौभाग्यशाली। प्रतिदिन के कार्यक्रम के अंत में माणिक नगर के ग्रामवासियों द्वारा बाल गोपाल क्रीड़ा अर्थात कोल का कार्यक्रम होता था। कोल के इस उल्लास एवं उत्साह भरित वातावरण को देखकर ऐसा लगता था मानो पूरी धाम माणिक नगर में रूपांतरित हुआ है। सभी भक्तजनों के आवास की व्यवस्था स्वतंत्र एवं वातानुकूलित कमरों में की गई थी। प्रभु भक्तों की क्षुधा मिटाकर उन्हें आनंदित करने के लिए साक्षात मां अन्नपूर्णा सकल वैभव से युक्त होकर पूरी धाम में सिद्ध हुई थी। भंडार खाने में कार्यरत माणिक नगर से आए सभी कर्मचारियों ने रात दिन परिश्रम करके खान पान की ऐसी अद्भुत व्यवस्था की थी कि सब देखकर आश्चर्यचकित रह गए। 14 अक्टूबर की सुबह सभी यात्रियों ने भुवनेश्वर के लिए प्रयाण किया। भुवनेश्वर के अत्यंत प्राचीन एवं ऐतिहासिक श्री लिंगराज देवालय में जाकर श्री जी सहित समस्त भक्त परिवार ने दर्शन एवं प्रसाद प्राप्त किया। जगन्नाथ स्वामी की परम पवित्र भूमि को अंतिम नमन करके सभी यात्रियों ने भुवनेश्वर से हैदराबाद की ओर प्रस्थान किया। श्री जी के आगमन पर माणिक नगर वासियों ने अत्यंत भव्य स्वागत समारंभ का आयोजन किया था। हुमनाबाद स्थित महाद्वार से लेकर माणिक नगर तक नवयुवकों द्वारा जयकारों के बीच श्री जी का आगमन हुआ। आरती के सुसज्जित थाल, नभमंडल में आतिशबाजी की चकाचौंध, पुष्प वृष्टि, वाद्यों की गूंज और लोगों की भीड़ से महाद्वार के प्रांगण में उत्सव का वातावरण छाया हुआ था। यात्रा पूर्ण कर प्रभु दर्शन करने वाले प्रत्येक प्रभु भक्त के मुख में केवल एक ही उद्गार था, धन्य धन्य अति धन्य धन्य आम्ही झालो पूर्णानंद। श्री जी ने श्री प्रभु की आरती की और अवधूत चिंतन के अजय घोष के साथ इस अद्वितीय यात्रा का समापन हुआ।
बृहत् प्रमाण पर आयोजित यह यात्रा केवल और केवल प्रभु संस्थान के कर्मचारियों एवं स्वयं सेवकों के अथक परिश्रम के कारण ही संभव हुई है। जोरदार तालियों से सभी कार्यकर्ताओं का आप अभिनंदन करें। इस यात्रा के सफल आयोजन में हमें अनेक प्रभु भक्तों एवं यात्रियों का अमूल्य सहयोग प्राप्त हुआ। उन सब का यहाँ नाम निर्देश करना असंभव है, किंतु मैं प्रभु चरणों में केवल यही प्रार्थना करता हूँ कि प्रभु की अखंड कृपा दृष्टि उन पर बनी रहे और उन्हें ऐसे अवसर सेवा के अवसर निरंतर प्राप्त होते रहे। दिनांक 18 अक्टूबर को कर्नाटक के सम्माननीय मुख्यमंत्री श्री बसवराज बोम्मई जी ने प्रभु दर्शनार्थ माणिकनगर को भेंट दी। इस अवसर पर सिंहद्वार में मुख्यमंत्री महोदय का पूर्ण कुंभ स्वागत किया गया। श्री प्रभु समाधि के दर्शन के पश्चात मुख्यमंत्री महोदय ने स्वतंत्रता के अमृत महोत्सव के अंगभूत 1857 के प्रथम स्वतंत्रता संग्राम में प्रयुक्त योगदंडों की अभ्यर्थना कर श्री प्रभु की राष्ट्रीय चेतना को एवं उनके महत्वपूर्ण आध्यात्मिक एवं सामाजिक कार्य को नमन अर्पित किया। माणिक स्पोर्ट्स अकादमी के तत्वावधान में वर्ष भर में अनेक क्रीडात्मक गतिविधियां आयोजित की जा रही हैं। गत वर्ष उद्घाटित सिद्धराज क्रिकेट ग्राउंड में नूतन पवेलियन का कार्य प्रगति पथ पर है। इसी परिसर में टर्फ फुटबॉल फील्ड, वॉलीबॉल फील्ड, एथलेटिक्स ट्रैक इत्यादि का भी निर्माण कार्य प्रभु कृपा से अत्यंत शीघ्र गति से चल रहा है। अब हम आते हैं प्रतिवार्षिक सम्मान के कार्यक्रम की ओर। प्रतिवर्ष प्रभु संस्थान की प्रभुपीठ परंपरा की सेवा करने वाले प्रभु भक्तों का गौरव माणिक गौरव पुरस्कार प्रदान करके किया जाता है और इस वर्ष का जो माणिक गौरव पुरस्कार है वो परम पूज्य श्री जी अपने अमृत हस्तों से प्रभु भक्तों को देंगे। सर्वप्रथम प्रभु दरबार में आद्य श्री माणिक प्रभु महाराज के काल से विद्वान ऋत्विजों शास्त्रीय पंडितों के आदर सत्कार की परंपरा रही है। आज से करीब 7 दशक पूर्व अपनी माता को साथ लेकर तेलंगाना के पट्टूर ग्राम से अपने वेदाध्ययन के लिए प्रभु की कृपा एवं श्री सिद्धराज माणिक प्रभु महाराज का आशीर्वाद प्राप्त करने के लिए जब एक बटु माणिकनगर आया, तब श्री जी उस बालक की वेदाध्ययन के प्रति निष्ठा एवं मेधा शक्ति को जान गए और उन्होंने उसे अपने कृपा आशीर्वाद से अनुग्रहित किया। प्रभु के आशीर्वाद से जन्म होने के कारण इस बालक का नाम माणिक रखा गया था और यही आगे चलकर विद्वत वरेण्य माडगुरु माणिक के सोमैया जी के नाम से प्रसिद्ध हुए। श्री माणिक के सोमैया जी ने वेद शास्त्रों का विधिवत अध्ययन पूर्ण कर Iya,